మేడం సార్ अंजी कुछ वक्त सार सर బాబు నిలబడు సీను కెమెరా పడుతుంది జూమ్ ఆడండి వెనకరమ్మా కొంచెం వెనకరా గుడ్ బాగా సర్దనండి ఎంతమంది నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక అమ్మాయిగా పుట్టినందుకు. సో బాలికా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. జనవరి 24 బాలికా దినోత్సవ సందర్భంగా మనందరం ఇక్కడ ఉంటున్నాం. అమ్మాయిని చులకనగా చూస్తున్నారు, కానీ అమ్మాయిల విలువ ఏంటో ఎవరికీ తెలియదు. మనం చూసుకుంటే అబ్బాయిల కంటే పోటీగా, అబ్బాయిల కంటే ఎక్కువగా ఒక లెవెల్లో ముందు అమ్మాయిలు ఉంటున్నాం. ఆ విషయాన్ని మన సమాజానికి, మన దేశానికి తెలియజేస్తున్నాం. మనం చూసుకుంటే పైలట్ కూడా వేదిక మీద కోరుకుంటున్నాను. వాళ్ళకి మన స్కూల్స్లో కూడా మనము 250 స్కూల్స్కి మనం అంటే వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, అలాగే డ్రాయింగ్ పోటీలు నిర్వహించి తమరి ఆదేశాల ప్రకారము మన యాక్షన్ ప్లాన్లో ఉన్న విధంగా వాళ్ళకి మనం ప్రైజెస్ని కూడా ఇవ్వడానికి కూడా తమరి నుండి అనుమతి పొందినాం సార్. భాగంగా ఈరోజు మనము ఇక్కడ మన జిల్లాలో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకో జరిగింది సార్. అందుకు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో మనకు నేషనల్ లెవెల్ నుంచి మనకి ప్రతిరోజు వెబినార్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో ఆడపిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ గురించి, ఎందుకు వాళ్ళకి చదువులో వెనకబడుతున్నారు, దానికి ఉన్నటువంటి అంటే మిత్స్ ఏంటివి,
అనేది కూలంకుషంగా చర్చించి అంటే స్కూల్స్లో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆ ఇబ్బందుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలను కూడా ఈ వెబినార్లో మాకు ఈ 3 రోజుల కాలంలో వాళ్ళ యొక్క హెల్త్ న్యూట్రిషన్ ఎలాంటివి ఇవ్వాలి అనే అంశం కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు కూడా మనము కోవిడ్ టైంలో మన అంగన్వాడీ టీచర్స్ అయితే క్లిష్టమైనటువంటి వృత్తి విమానాలు నడపడం అంటే మామూలు విషయం కాదు. గాలిలో అదేవిధంగా పైలట్స్గా కూడా విమానాలు నడుపుతున్నారు. ఇంకా అట్లా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎట్లా తీసుకున్నాం సివిల్ సర్వీస్లో. అయితే ఆ సంఖ్య ఇంకా గణనీయంగా చాలా తక్కువ ఉంది. అది ఇంకా పెరగాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ భావజాలంలో కూడా మార్పు రావాలి. మన ట్రైన్స్ కానీ వేటిలైన ముందు అమ్మాయిలు ముందుంటున్నారు. సో ఫస్ట్ నేను అమ్మాయిగా పుట్టినందుకు సో నా తోటి బాలికలందరికీ సెల్యూట్ చెప్తున్నాను. నేనైతే దేశంలో హాస్పిటల్స్లో చూస్తుంటే ఎక్కువగా మనకి ఆడపిల్లలు పుడుతున్నారు అని తెలియగానే వాళ్ళని తీసేయడం జరుగుతుంది. సో మనం ముందుగా నించొని ఇలా ఆడపిల్లలను తీసేయకుండా చూద్దాం. నేను కూడా అందరితో సమానంగా కాకుండా అందరికంటే సమానంగా వాళ్ళని దాటి పైకి వెళ్దామని నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు కూడా. సో నేను కూడా ఒక లెవెల్లో ఉంటానని చెప్పేసి ఇలాగే కాకుండా మనం చూసుకుంటుంటే అన్ని స్థాయిలో ఆడపిల్లలు ఉంటున్నారు. కానీ కొంచెం ఫీలింగ్ అనేది ఉంటుంది, ఆడపిల్లలను చులకనగా చూస్తున్నారు. చూడద్దు, తర్వాత మీరు చూడండి ఒక లెవెల్లో ఉంటారు ఆడపిల్లలు. దాని మైండ్ లో గుర్తు పెట్టుకొని ఇప్పటికీ కాదు ఎప్పటికీ మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్. సస్టైన్గా జరిగేటివి హై స్కూల్స్లో కిషోర్ వికాస్ గారి కుటుంబం, ముఖ్యంగా పాఠశాలలు. అంటే ప్రతి ఒక్క చైల్డ్ మనకు ఏదైతే మనం ఏ రకమైనటువంటి మేలు జరగాలని మనం కోరుకుంటున్నామో అది సాధ్యమవుతుంది. సో అందు గురించే మరి కిషోరి బాల్ వికాస్ కార్యక్రమం కింద మనం పాఠశాలను టార్గెట్ చేస్తూ ప్రకాశం జిల్లాలో కూడా ఏవైతే దాంట్లో కంటెంట్ ఉందో అవన్నీ కూడా పిల్లలకి బాగా ఇన్కల్కేట్ అయ్యే విధంగా నేను తగ్గించాను. గైడ్లైన్స్ ఏముంది 30 ఉంది కదా. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు సపోజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సే ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరురాలిగా ప్రతి ఆడబిడ్డ భయం లేకుండా ఆనందంగా జీవించడానికి అండగా రక్షగా ఉంటానని బాలికల మనుగడకు ఎదురయ్యే ఆటంకాలను నిరోధించుటకు నా శాయశక్తుల ప్రయత్నిస్తున్నానని పొందుపరిచిన శాసనాలను చట్టాలను గౌరవిస్తూ వారి హక్కులను స్వేచ్ఛగా అనుభవించడానికి మరియు సమాజంలో మహిళల పట్ల చిన్నారుల పట్ల జరుగుతున్న అరాచకాలను నిరోధించడానికి ఆమెను రక్షించటలోను నా వంతు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆడవాళ్ళకే జాబులు ఇచ్చారు, మరి మీరెందుకు జాబులు తెచ్చుకోలేకపోతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? ప్రతి ఒక్కటి భయం అనుకుంటే ఏది సాధించలేము. నేను ధైర్యవంతురాలంటే అన్నీ సాధించుకోగలను.
అంతరిక్షంలోకి వెళ్ళి భయపడతా విమానాన్ని వదిలేస్తే ఏమైపోతుంది? అంతే కదా. భయం అనేది ముందు తొలగించుకున్నట్లయితే మనం ఏదైనా సాధించవచ్చు. సో బాలికా దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటున్నామంటే బాలికల పర్సంటేజ్ తగ్గుతుంది అని చెప్తున్నాం. దీనికి నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ అంగన్వాడీలకు వెళ్ళినప్పుడు మేమేం సజెషన్స్ ఇస్తామంటే, మీరు ఎన్నో మంత్లో హాస్పిటల్కి వెళ్ళారు, ఆ మంత్లో మీకు లింగ నిర్ధారణ ఏమైనా పరీక్షలు చేశారా, లేకపోతే ఎలాంటి పరీక్షలు మీకు అక్కడ చేస్తున్నారని ఫస్ట్ మేము అంగన్వాడీ సెంటర్లకు వచ్చిన వాళ్ళని అడుగుతాము. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఎస్కే ఫాతిమా. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఎస్కే ఫాతిమా, వర్షిణి గోపిక. సీనియర్ గర్ల్స్ హై స్కూల్ వంశీ ప్రియ, సంతోషిని, నాగచాన్సి, నాగచాప్నలి. 5,500 rupees. మహిళా సంరక్షణ కార్యదర్శి సర్టిఫికేట్స్ కొండపి ఏ వాణి, చుండి యూనిఫామ్, ఏ సుదర్శిని అద్దంకి, గ్లోరీ జాన్ ప్రసాద్ చీమకుర్తి, ప్రతీక కొత్తపట్నం, వరలక్ష్మి తర్లుపాడు, రాధా ఎర్రగొండపాలెం, హిమబిందు మార్కాపూర్, అమృతవాణి ఓకే హిమబిందు హిమబిందు ఉన్నారమ్మా. హిమబిందు ఉమా కళ్యాణి ఓకే సార్. ఉమా కళ్యాణి శ్రీలక్ష్మి ఓకే సార్. పి విజయ అంగన్వాడీ రాధా పి విజయ సిహెచ్ జ్యోతి ఒంగోలు అర్బన్. ఓకే సార్. సిహెచ్ జ్యోతి గౌష్య ఎస్ఎన్పాడు, జయలక్ష్మి చీరాల, జయలక్ష్మి ఓకే సార్. జయలక్ష్మి జయలక్ష్మి నిర్మల ఇంకొల్లు. ఓకే సార్. నిర్మల ఇంకొల్లు. సరస్వతి పల్లికురవ. ఓకే అమ్మా. ఎన్బి పాడు పల్లికురవ.
సరస్వతి ఓకే సార్. నాగమణి దర్శి, వెంకటలక్ష్మి దనకొండ, ఓకే అమ్మా. ఎస్కే జియాని, ఓకే సార్. జయలక్ష్మి మార్కపూర్ రూరల్, లక్ష్మి మార్కపూర్, శ్రీదేవి అంగన్వాడీ వర్కర్ కంబం, శ్రీదేవి కంబం, ఓకే సార్. నాగలక్ష్మి మార్చమ్మ, మా చూడమ్మా. రజనీ కోల్సపాడు, మనందరికీ మార్గదర్శి మన జిల్లా కలెక్టర్ గారు బెస్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ గా ఎన్నికైనందుకు సార్కి మనందరికీ కలిసి ఒక చిరు సత్కారం. మేడం మేడం ఓకే. అందరికీ మార్గదర్శకంగా ఉంటూ మరి బాలికా దినోత్సవంలో అనేక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తున్నందుకు మరి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ సంవత్సరంలో తప్పకుండా సాంస్కృతిక తప్పని ఉన్నామని చెప్పి కూడా రండి మా ఇద్దరు రండి, కొద్దిగా ఇద్దరు ఇటు రండి. కెమెరా వెనక్కి రోని. ఓకే సార్. ఒక మంచి అడ్వకేట్ ఏర్పాటు చేసి వారికి కూడా తగినంత న్యాయ సహాయం చేసి వారి యొక్క కేసుకు గెలవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా మీకు అంటే చట్టాలు ఇంత కరెక్ట్గా చెప్పారు, చాలా చట్టాలు చెప్పారు. తప్పకుండా మీ అందరం కూడా ఐసీఎస్ పీడీ గారు కానీ సరళా మేడం గారు కానీ కరెక్ట్గా చెప్పి చూసిన ప్రకారం ఫాలో అవుతూ మేము తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు రూపొందిస్తాము. అదేవిధంగా ఈ యొక్క కోర్ కమిటీ చెప్పినట్టు జిల్లాలో ఈ యొక్క కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ పిల్లలకు కానీ తప్పకుండా మంచి మంచి పుస్తకాలు తయారు చేసి మా యొక్క కార్యక్రమాన్ని వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా కూడా తప్పకుండా మా డిఎన్ఎస్ఏ ఒంగోలు సహకరిస్తున్న కూడా మీకు కరెక్ట్గా నేను చెబుతున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు చూసుకున్నట్టే పిఎన్డిటి యాక్ట్, అది ఆ యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్. కానీ చాలా మందికి తెలియక ఏంటంటే హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా వారు విధిగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. మా దగ్గర ఎటువంటి గర్భస్థ ఈ యొక్క టెస్ట్ చేయట్లేదు చెప్పేసి. కానీ ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు? ఎవరు చాలా ఎక్కువ కరెక్ట్గా చెప్పినట్టు ఎక్కువ మంది ఫాలో కావట్లేదు. మనం కూడా ఏంటంటే సమస్య మంది కాదని చెప్పేసి మనం పట్టించుకోవట్లేదు. కానీ అది చాలా పెద్ద నేరం. ఎవరైతే ఈ యొక్క గర్భస్థ శిశువు నిర్ధారణ చేస్తారో, టెస్ట్ చేస్తారో వాళ్ళ మీద చట్టంలో వాళ్ళకి 3 సంవత్సరాలు కఠిన శిక్ష, అదేవిధంగా వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా తీసేసిన సందర్భం కూడా చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ కూడా దాంట్లో ఉన్నాయి, చాలా జరిగాయి కూడా. మన ఒంగోలు కూడా 2-3 కేసులు పెట్టిన సంఘటన కూడా నా డిఎస్ దృష్టికి వచ్చాయి. కాబట్టి ఎవరైనా సరే ఏ హాస్పిటల్ అయినా సరే అటువంటి టెస్టులు చేస్తే తప్పకుండా మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టి తీసుకొస్తే వారి మీద పోలీస్ వారి యొక్క సహకారంతో తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేసేసి వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా మీ రేపటి బాలికలే కాబోయే భావిత పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశం మంచిగా ఉపయోగించుకొని సమాజంలో మంచి పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. వెళ్దామని చెప్పింది కదా, కల్పన చావ్లా లాగా, సునీత విలియమ్స్ లాగా ఏమా. ఓకే, చాలా సంతోషం. మరి ఈ దీనిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం మరి మనకు దిశా చట్టాన్ని తీసుకొని వచ్చింది. దిశా చట్టంలో ముఖ్యంగా మనకు 7 రోజుల్లో ఛార్జ్షీట్ వేయడం, అంటే ఆడవాళ్ళ పట్ల జరిగేటువంటి నేరాలు కానీ, అంటే బాలిక
ఆడవాళ్ళ మీద దగ్గర 7 రోజుల్లో ఛార్జ్షీట్ వేయడం, 21 డేస్లో శిక్ష విధించాలనేది ప్రభుత్వం ఎంత అవసరాన్ని గుర్తించి మరి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నది నిజంగా దాన్ని ఆహ్వానించదగ్గ విషయం. దానికి అనుగుణంగా మన జిల్లాలో మన కలెక్టర్ గారి నేతృత్వంలో మాకు మంచి పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. అది ముఖ్యంగా మహిళలకి, బాలికల యొక్క రక్షణ కోసం అనేది ముఖ్య ఉద్దేశం. సో దీని సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా జిల్లా తరఫున, మా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారి తరఫున కూడా కృతజ్ఞతలు. దీనిలో భాగంగా మళ్ళీ ఇప్పుడే సార్ చెప్పారు, ఇంకా ఏం కావాలన్నా కానీ నా దగ్గర రా అని చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. చాలా అవసరాలు ఉన్నాయి, మేము చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం, మా స్టేషన్ సిబ్బంది కానీ మేమందరం కూడా. సో దీంతో పాటు మనకు జువెనైల్ జస్టిస్ యాక్ట్లో 2020 మనకు జనవరిలో సర్టన్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ జువెనైల్ పోలీస్ ఆఫీసర్గా నేషనల్ ఎస్పీ అడ్మిన్ని నియమించడం, దాంతోపాటు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండే సబ్ ఇన్స్పెక్టర్ని లోకల్ సెషన్ జోనల్ ఆఫీసర్గా, పోలీస్ ఆఫీసర్గా నిర్ణయించడం. అంటే ఒక బాలల్ని రక్షించడం కోసం ప్రభుత్వాలు ఎంత ఇంట్రెస్ట్ వేసి చట్టాలు చేస్తున్నాయి అనేది, చట్టాలు చేయటం అలా అయితే అమలు చేయాల్సినటువంటి మనందరి బాధ్యత అనేది మనం గుర్తిరిగితే మనం ఖచ్చితంగా ప్రభుత్వాలు చేసే చట్టాల వలన మనం సాధించాలనుకున్నటువంటి అన్ని అంశాలను కూడా మనం సాధించగలమని చెప్పి సార్ చెప్పినట్టు మనం ఫిబ్రవరిలో కూడా మంచి కార్యక్రమాన్ని మన కాలేజీల్లో పిల్లల ద్వారా ముఖ్యంగా స్కూల్ లెవెల్లోనే మనం అవేర్నెస్ క్యాంప్స్ అనేది చాలా ముఖ్యం సార్. కాలేజీ లెవెల్కి వచ్చేటప్పటికి కొంతవరకు వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో చాలా అవసరం. సో సార్ చెప్పినట్టు నేను సార్తో టచ్లో ఉంటూ ఆ కార్యక్రమాన్ని చాలా గొప్పగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి మా జిల్లా తరఫున మా ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ గారి యొక్క దీంతో ఖచ్చితంగా దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియపరచు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. అవి కండక్ట్ చేయాలి. ఏంటి? ఓన్లీ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్, సెక్షన్ రివీల్ చేయకూడదు. దానికి సంబంధించి వాళ్ళు ఒక డిస్ప్లే బోర్డు పెద్ద సైజుది 3x4 ఫీట్ సైజు ఫ్లెక్సీ కానీ ఒక బోర్డు కానీ దాని మీద మేము ఈ లింగ నిర్ధారణ చేయము అని పలానా చట్ట ప్రకారంగా అని ఆ బోర్డుని డిస్ప్లే చేయాలి. దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ క్లినిక్స్ రన్ చేయాలి. తర్వాత వాళ్ళు ప్రతి నెల డేటాని డిఎంఎన్హెచ్ఓకి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారికి వాళ్ళు పంపిస్తూ ఉండాలి. వాళ్ళు ఎన్ని చేశారు, ఈ నెల ఎన్ని చేశారు, ఇవన్నీ కూడా కేవలం మనం రిఫ్రెష్ చేసి వాళ్ళకి మళ్ళీ గ్రామంలో అప్పుడు కూడా మేము ఇదే చెప్పాము, జస్ట్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. సమస్య పిల్లలకి తెలియదు, నేను ఈ సమస్యలో ఉన్నాను అనేది కూడా పిల్లలకి తెలియదు. సో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేయడం అనేది తల్లిదండ్రులు. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఎస్ఓపికి వెళ్దాం. ఇప్పుడు ఇట్లా ఒక పుస్తకంలో ఉంటాయి చట్టాలు. ఆపరేషన్ చేసిన పార్ట్ వస్తే ఏం చేయాలి, పోలీస్ అప్రోచ్ చేయాలి, ఇదేం చేయాలి, ఇన్ని చూస్తే అది తయారు చేసి ఇది ఇచ్చి ఆపరేషన్ పార్ట్ చేస్తాం. అవును సార్, తప్పకుండా. అది ఎందుకంటే మనం చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, పోక్సో కానివ్వండి ఎక్కువగా చూస్తుంది గ్రామాల్లోనే. ఆ గ్రామాల్లో చూస్తున్నప్పుడు నిజంగా పనిచేసేది యాక్చువల్గా అంగన్వాడీ టీచర్స్, సిడిపిఓస్ చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు సార్. కానీ ఈ మహిళా పోలీస్ కానీ, ఈ మన గ్రామ సచివాలయ సిబ్బంది కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే తప్పకుండా ఎక్కడ కూడా పిల్లలు ఇబ్బంది పడరు. ఒక ఆర్ఫన్ ఉన్నారా, సెమీ ఆర్ఫన్ ఉన్నారా, వాళ్ళకి ఏం రక్షణ కావాలి, నిజంగా ఇప్పుడు నిన్న మన కోవిడ్ వచ్చిన తర్వాత 600 మంది పిల్లల్ని మేము వెనక్కి ఇంటికి పంపించేసాం. కానీ పిల్లలు ఎక్కడక్కడ సంరక్షణలో ఉన్నారా అనేది తెలియదు. ఎవరు లేని పిల్లలు, ఏదో గార్డియన్స్ ఉన్న పిల్లలు నిజంగా సంరక్షణలో ఉన్నారా, ఆడపిల్లలు. మామూలుగా అందరూ ఉన్న పిల్లలే ఇంట్లో దారుణాలకి గురై బయటకు వస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు లేని పిల్లల్ని గార్డియన్స్ దగ్గరికి మనం పంపించేసాం. అక్కడ ఎలా ఉన్నారు అన్నప్పుడు మనకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనం ఎవరైతే ఉన్నామో వాళ్ళు గమనిస్తే ఆ గమనించిన వాటిని ఐడెంటిఫై చేసి వాటిని మనం పిల్లల్ని ఒక సంరక్షణ విభాగంలో మన ఇప్పుడు ఉన్న బాల సదన్స్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి ఆ పిల్లల్ని మళ్ళీ మనం రీబ్యాక్ చేసుకొని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఒక నిమిషం, మీరు ఫిబ్రవరి 1 కాల్ చేశారు. ఫిబ్రవరి 1కి మనం
బాల సదస్సులో 3 ఉన్నాయి. పిల్లల గురించి, ఇంకోటేమో మహిళల గురించి. ఇప్పుడు ప్రతి సెక్రటేరియట్లో మనకు మహిళా పోలీసు ఉన్నారు. వాళ్ళు రకంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళు ఇందాక ఏవైతే కొన్ని వాళ్ళ శారీరక ఎదుగుదల, తర్వాత సామాజిక అభివృద్ధి, ఇట్లాంటి విషయాలతో పాటు రక్షణ పరిరక్షణ అటు పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేసుకొని మరి ఆ గ్రామ పరిధిలో వాళ్ళు పనిచేయాలి. అయితే వాళ్ళు ఇంకా కొన్ని విషయాల పట్ల సింక్ అవ్వలే ఈ సెక్రటరియట్లో పనిచేసే మహిళా పోలీసులు. అందుకు మొన్న డీజే గారితో మాట్లాడాను, ఎస్పీ గారితో ఆల్రెడీ మాట్లాడాను. సో వాళ్లకు మనం చాలా విషయాల పట్ల కొద్దిగా కెపాసిటీ బిల్డ్ చేయాలని అవసరం అనిపించింది. ఆ రకంగా మనకు ఈ మహిళా పోలీస్ అంతా కూడా గ్రామాల్లో పట్టణాల్లో కలిపితే మనకు సెక్రటరియట్లు 1058, కానీ వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, 1126. కొన్ని దగ్గర ఎక్కువ కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ 2 బ్యాచ్ల కింద మనం కెపాసిటీ బిల్డింగ్ చేయాలని చెప్పి నిర్ణయించాము. దానికి మరి మన శ్రీనివాసరావు గారు అట్లాగే మేడం చెప్పారు, స్టేట్ నుంచి కూడా సెక్రటరీ గారు అని చెప్పారు. మరి ఎవరో ఒకరు మనకు హైకోర్టు నుంచి మెంబర్ సెక్రటరీ గారు వస్తామన్నారు, ఆ 2 సెషన్స్కి అటెండ్ అవుతామన్నారు. సో వాళ్ళకు మనం ఈ విషయాలు చెప్పితే దీంట్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు సెక్రటరియట్లో వాళ్ళు శాశ్వతంగా ఉద్యోగులు కాబట్టి ఆ సెక్రటరియట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇంటింటికి పోయి చెప్పాలని నా ఉద్దేశం. ఏముంది, రోజు పోయి ఒక ఇంట్లో కూర్చొని ఈ విషయాల పట్ల అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకి, మహిళలు ఉంటే వీళ్ళకి, ఇలా కంటిన్యూస్గా చెప్తా ఉంటే నాకు తెలిసి దట్ ఈస్ ద బెస్ట్ వే అనిపించింది నాకు. ఇంతకుముందు మనం చేసిన ప్రయోగం ఒకటి, ఈ మండల సమాఖ్య నుంచి కొంతమందిని విలేజ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది చెప్పాం. అయితే వాళ్ళను మనం బలవంతం చేయలేము. అంటే వాళ్లకు స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తే సంతోషం, అదర్వైజ్ మీరు ఎందుకు చేయలేదు అని చెప్పి మనం ప్రశ్నించలేము కూడా. సరే, అది ఒక మనకు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒక ఆప్షన్. బట్ మహిళా పోలీస్ అయితే ఈ పని కోసమే మన ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయంలో భాగంగా ఒకరిని పెట్టడం జరిగింది కాబట్టి ఆ లెక్కన మనకు ప్రతి సచివాలయంలో ఒక మనిషి ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పకడ్బందీగా చేయాలని చెప్పి ప్లాన్ చేశాము. సో అది మనకి ఇప్పుడు ఫిబ్రవరిలో మోస్ట్ ప్రాబబ్లీ ఓ రోజు డిసైడ్ చేస్తాము. ఉదయం అంటే ఇది మనం వాళ్ళు మరి సచివాలయాల నుంచి రావాలి కాబట్టి మనం ఎక్కువసేపు పెట్టలేము. హాఫ్ డే సెషన్స్ ఏదైనా ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ తీసుకొని 50% ఒకసారి 50% ఒకేసారి సోషల్ డిస్టెన్స్తో పెట్టి చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాం. దానివల్ల మనకు కూడా ఒకసారిగా అందరూ చూసి ఉత్సాహంగా నేర్చుకుంటారనే ఉద్దేశం.